హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బారువడ్డీ ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న క్వశ్చన్స్ 41 నుండి 70 వరకు చూద్దాం. 41వ క్వశ్చన్. కొంత సొమ్ముపై కొంత కాలానికి అయిన బారువడ్డీ అసలులో 9/16 వంతు. వడ్డీ 9/16 వంతు అనంటే వడ్డీని గనక మనం పర్సెంటేజ్‌లోకి మార్చామనుకోండి. ఒకవేళ దీన్ని మనం శాతంలోకి మారిస్తే 9/16 ఇంటూ 100 వస్తుంది. ఇది వడ్డీని మనం శాతంలోకి మార్చినట్టు. జనరల్‌గా వడ్డీ అంటే ఏంటి? వడ్డీ ఇంట్రెస్ట్ శాతాలలో తీసుకున్నప్పుడు మనం సింపుల్‌గా టీ ఇంటూ ఆర్ అంటే టైమ్ ఇంటూ రేట్ అని చెప్తాం. ఇది పర్సెంటేజ్‌లో. ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలకు 4% వడ్డీ అనుకుందాం. ప్రతి సంవత్సరం 4% వడ్డీ అనుకుంటే 5 సంవత్సరాలకు 4% అంటే ఏమవుతుంది? 20% వడ్డీ అవుతుంది. సో, అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడు? వడ్డీ రేటు మరియు కాలము సంఖ్యాత్మకంగా సమానమైతే, సో వడ్డీ రేటు, కాలము 2 సమానమైతే టీ ఇంటూ ఆర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ రెండిటిని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 900/16. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 30/4 అంటే 7.5 సంవత్సరాలైనా 7.5నే అవుతుంది. శాతమైన వడ్డీ రేట్ అడిగినా 7.5నే అవుతుంది సంవత్సరానికి. మూడవది 42వది. ఏ 2500 బికి కొంత సొమ్ము సికి ఒకే రేటు 7% సరళ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. సో ఏ అనేవాడు బి మరియు సికి, బికి 2500, సికి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. బట్ ఎంత ఎంత శాతానికి ఇచ్చాడు? 7% సరళ వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత బి సిల నుండి ఇద్దరికీ కలిపి 1,120 రూపాయలు వడ్డీగా తీసుకున్నాడు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి. 7% వడ్డీ 4 సంవత్సరాలంటే అతనికి మొత్తం మీద వడ్డీ 28% రావాలి. 28% అనేది ఎన్ని రూపాయలు? 1,120 రూపాయలు. అంటే 100% ఎంత అవుతుంది? మీరు సింపుల్‌గా దీని లాజిక్ చూస్తే 28 ఇంటూ 4 1,120 రూపాయలు. అంటే 100 ఇంటూ 4 400. ఇక్కడ 0 అదనంగా ఉంది కాబట్టి అదనంగా పెట్టుకోండి. అంటే అతను ఇద్దరికి ఇచ్చిన అమౌంట్ ఎంత? 4,000 రూపాయలు. ఈ 4,000లో మనం బికి ఎంత ఇస్తున్నాం? 2,500 రూపాయలు బికి ఇచ్చాము. సో సికి ఇచ్చిన సొమ్ము ఎంత అవుతుంది? 1,500 రూపాయలు అనేది మనం సికి ఇచ్చిన సొమ్ము అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా కనుక్కోవచ్చు. 43వది. సమాన ధనాన్ని ఇద్దరికి 7/1/2%. ఇక్కడ 7/1/2 అనేది తప్పుగా ప్రింట్ చేయబడింది. ఇక్కడ 11% అని రావాలి. సో అది మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తర్వాత. 11% సంవత్సరం వడ్డీ రేటుతో సరళ వడ్డీకి అప్పుగా ఇవ్వగా 3.5 సంవత్సరాలకు 4.5 సంవత్సరాలకు అయిన వడ్డీలో భేదము 412.5. ఒక్కొక్కరికి ఇచ్చిన అసలు ఎంత? ఇక్కడ 3.5 సంవత్సరాలకి 4.5 సంవత్సరాలకు భేదం 1 సంవత్సరం. 1 సంవత్సరానికి వడ్డీ 11 కాబట్టి వచ్చిన భేదం అనేది 11% రావాలి. ఆ 11% 412.5. 412.5ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 412 1/2 అంటే 825/2. 11 ఎక్కంలో క్యాన్సిల్ చేయండి. 11 ఒకట్లు 11 7 5 మిగిలింది 55 అంటే 75/2. 1% 37.5 అవుతుంది. అనగా 100% ఇంటూ 100 చేయండి ఇరువైపులా. ఏమవుతుంది? 3,750 రూపాయలు. సో అతను ఇద్దరికి ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు? 3,750. ఇంకొకరికి కూడా 3,750. ఒక్కొక్కరికి అన్నాడు కాబట్టి మన ఆన్సర్ 3,750. అదే ఒకవేళ మనం ఇద్దరికి ఇచ్చిన మొత్తం సొమ్ము అని అడుగుంటే 7,500 రూపాయలు అని చెప్పేవాళ్ళం. 44వది. కొంత డబ్బుకు 7.5% సంవత్సరానికి సరళ వడ్డీ రేటుతో 15 మాసాలకు అయిన వడ్డీ అదే అసలుపై సంవత్సరానికి 12.5% రేటుతో 8 మాసాలకు అయిన వడ్డీ ఎస్ఐ అంటే బారు వడ్డీ కంటే 32.5 ఎక్కువైతే అసలు ఎంత? సేమ్ PTR/100 మనకు ఫార్ములా తెలిసిందే.
ఈ రెండిట్లో అసలు కామన్ కాబట్టి అసలును మనం కామన్ తీసుకుందాం. నౌ టీఆర్ బై 100 వేసుకుందాం. టీ అంటే ఏంటి? 15 మాసాలు అని అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15/12 సంవత్సరాలు. ఇంటూ 7.5 అంటే 15/2 ఇంటూ 100 అంటే 1/100 మైనస్ రెండో దాంట్లో 8 మాసాలు అంటే 8/12 12.5 అంటే 25/2 1/100 ఈజ్ ఈక్వల్స్ టు 32.5 అంటే 65/2. దీన్ని ఏ విధంగా చేయాలి మనం? 65/2 అని అంటే 32 1/2 కాబట్టి దీన్ని సింప్లిఫై చేయండి. మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే ఏమవుతుంది? 64 + 1 65/2 ఈ విధంగా చెప్పొచ్చు. దీనిలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ 15 15 225, 8 25 200 అంటే పైన మనకు మిగిలేది ఎంత? కింద సమానంగానే ఉంది కాబట్టి పైన మిగిలేది 25. కింద మనకు కామన్ ఏమొస్తుంది ఇక్కడ? 2 × 12 × 100 ఈజ్ ఈక్వల్స్ టు 65/2. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 25 1 25 4. సో మనకొచ్చిన అసలు 65 × 4 × 12. 65 4ల ఎంత అవుతుంది? 65 2 130 అంటే 260 × 12. 12 6 72. 0 ఎలాగో 0నే వస్తుంది. 24 + 7 31. సో 3120 రూపాయలు అనేది మనకి ఇచ్చిన అసలు. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. 45వ క్వశ్చన్. ఒకడు కొంత డబ్బు 6% సంవత్సరానికి బారు వడ్డీ రేటుతోనూ మరికొంత డబ్బు 7% సంవత్సరానికి బారు వడ్డీ రేటుతోనూ పెట్టుబడి పెట్టారు. 2 సంవత్సరాల తరువాత అతడికి వచ్చిన మొత్తం వడ్డీ 354. మొదటి సొమ్ములో 1/4 వంతు. ఒకవేళ మనం మొదటి సొమ్ము ఏ అనుకుందాం, రెండవ సొమ్ము బి అనుకుందాం. మొదటి సొమ్ములో 1/4 వంతు అని అంటే A/4 ఈజ్ ఈక్వల్స్ టు రెండవ సొమ్ములో 1/5 వంతు B/5. సో A/B వచ్చేసి మనకి ఏమవుతుంది? A/B వచ్చేసి 4/5 అంటే A 4 భాగాలు 4x, B 5 భాగాలు 5x. డబ్బు ఎంత పెట్టాం మనం? కొంత డబ్బు 6% ఎస్ఐ రేటుతో మరికొంత డబ్బు 7% రేటుతో పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల తర్వాత 354. 2 సంవత్సరాలకు 354 అని అంటే ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? కట్ చేయండి. 1 7 7 177 రూపాయలు కావాలి. సో ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది? ఇక్కడ 6% అని అంటే 6 4 24x/100. దీనిపైన 6% కనుక్కున్నాం. సెకండ్ దానిపైన 7%. 35x/100 ఈజ్ ఈక్వల్స్ టు 177. ఈ మొత్తం కలిపితే 59 59 1 59 3. సో x ఈజ్ ఈక్వల్స్ టు 300 రూపాయలు. బట్ మనకు కావాల్సింది ఏంటి? మొత్తం పెట్టుబడి ఎక్స్లలో చూస్తే మన మొత్తం పెట్టుబడి ఎంత వస్తుంది? 9x. 9 × 300 2700 రూపాయలు పెట్టుబడి పెట్టారు మీరు మొత్తం పైన. 46వది. ఏ నుంచి బి కొంత సొమ్ము అని ఇచ్చాడు. ఇక్కడ కూడా రాంగ్ గా తీసుకున్నాడు. 830 రూపాయలు పూర్తిగా కనబడకపోతుంది. 830 రూపాయలు 3 సంవత్సరాలకు గాను 12% పర్ యానం 12% సంవత్సరానికి బారు వడ్డీకి అప్పుగా తీసుకొని ఆ డబ్బులో తన దగ్గర ఉన్న మరికొంత డబ్బు కలిపి 14% సంవత్సరానికి అంతే కాలానికి అప్పుగా ఇచ్చాడు. అంతే కాలానికి అంటే 14% 3 సంవత్సరాలకు ఇచ్చాడు. 14% 3 సంవత్సరాలకు ఇస్తే అతనికి అదనంగా అతను ఇచ్చిన సొమ్ము పైన 42% రావాలి. మొత్తం వ్యవహారంలో అతనికి 93.50 ఇక్కడ కూడా మిస్ప్రింట్ పడింది. 93.90 లభిస్తే తన వద్దనున్న ఎంత డబ్బు కలిపాడు? ఫస్ట్ మనం కలిపింది పక్కన పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ చూడండి, 12% తీసుకొని 14% అప్పుగా ఇచ్చాడంటే అతనికి సంవత్సరానికి 2% లాభం వస్తుంది. కానీ అలా 3 సంవత్సరాలు చేశాడు కాబట్టి 6% లాభం రావాలి. 6% దేనిపైన రావాలి? 6% 830 పైన రావాలి.
సో 6 ఇంటూ 8.3 తీసుకున్నారనుకోండి, 8 49.8 రూపాయలు తనకు ఏ నుండి బి దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము నుండి వచ్చింది. ఇప్పుడు తను అదనంగా తన దగ్గరున్న డబ్బును కలిపాడు గదా! దానిలో నుండి ఎంత వచ్చుంటుంది? 93.9లో నుండి 49.8 తీసేస్తే రూ. 44.1 వచ్చింది. ఈ రూ. 44.1 అనేది తన దగ్గర ఉన్న సొమ్ములో నుంచి ఇవ్వడం వల్ల వచ్చింది కాబట్టి, యాక్చువల్లీ తన దగ్గర ఉన్న సొమ్ములో నుంచి ఇస్తే 42% రావాలి. సో, రూ. 44.1 అనేది 42%. 100% ఎంత? 4410/42. మనకు తెలుసు 441 అనేది 21 యొక్క వర్గం. సో, 21 రెండ్లు, 21 21లు. సో, 210. సో, తన దగ్గర ఉన్న సొమ్ము ఎంత ఇచ్చాడు? రూ. 105 ఇవ్వడం జరిగింది. సో, ఇందులో కొంచెం మిస్‌ప్రింట్స్ ఉన్నాయి. అది మీరు కరెక్ట్ జేసుకోవచ్చు. 47వది. ఒకడు రూపాయలు 500 3% సంవత్సరానికి బారు వడ్డీతోనూ, 600 4.5% బారు వడ్డీతోనూ అప్పుగా తీసుకొని మొత్తం మీద వడ్డీ 126 అయినప్పుడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అప్పుగా తీసుకొని డబ్బు ఎన్ని సంవత్సరాలకు తిరిగిచ్చాడు? మనకు ఒక సంవత్సరానికి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒక సంవత్సరానికి 500పై 1% అనంటే రూ. 5. 3% అనంటే ఫస్ట్ దానిపైన రూ. 15 వస్తుంది. ప్లస్ 600పై 1% అనంటే రూ. 6. 4.5 అంటే 6 ఇంటూ 4.5 రూ. 27. సో, మనకు మొత్తం మీద రూ. 42 ఒక సంవత్సరానికి అవుతే, ఒక సంవత్సరానికి వడ్డీ రూ. 42 అవుతుంది. అదే విధంగా మనకు మొత్తం మీద వచ్చిన వడ్డీ రూ. 126 అంటే 42కు 126కు సంబంధం ఏంటి? ఇంటూ 3 చేస్తే. సో, 42 ఒక సంవత్సరానికొస్తే 126 రావడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 3 సంవత్సరాల కాలం పడుతుంది. సో, ఆన్సర్ ఈస్ 3 సంవత్సరాలు పడుతుంది. 48. ఏ రూ. 5,000 2 సంవత్సరాల కాలానికి బికి, రూ. 3,000 4 సంవత్సరాల కాలానికి సికి ఒకే బారు వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చాడు. వారిద్దరూ ఏకి చెల్లించవలసిన మొత్తం వడ్డీ 2,200 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు. ఒకవేళ మనం వడ్డీ రేటు గనక 6% అనుకుంటే 6% ఆఫ్ 5,000 అనంటే 56 వస్తుంది. ఈ 56 ఎందుకంటే 6/100 ఇంటూ 5,000 కదా! 56 2 సంవత్సరాలకి అంటే ఇంటూ 2. ఇక్కడ ఏమవుతుంది మనకు 36 వడ్డీ రేటు 6% అనుకుంటే 4 సంవత్సరాలు కాబట్టి 4. వచ్చిన మొత్తం వడ్డీ రూ. 2,200. దేర్‌ఫోర్ మనకెంతొచ్చింది ఇక్కడ? 220R ఈజ్ ఈక్వల్స్ టు 2,200. వడ్డీ శాతం అనేది ఎంత? 6% ఈజ్ ఈక్వల్స్ టు 10%. 49వది. ఒకడు రూపాయలు 725 సంవత్సరారంభంలో ఒక బారు వడ్డీ రేటుతో అప్పుగాను 8 మాసాల తరువాత రూపాయలను 362.5ను రెట్టింపు ఎస్ఐ రేటుతో అప్పుగా ఇచ్చాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే 362.5 అనేది 725లో సగం. 725 రూపాయలను మీరు 6% చొప్పున ఇచ్చారు. సంవత్సరానికి ఇచ్చారు కాబట్టి 1/100. అదే విధంగా ఈ 362ను మీరు 2R%కి ఇచ్చారు. సో, 2R%కి కాకపోతే కేవలం 4 నెలలకు మాత్రమే ఇచ్చారు కాబట్టి 4/12 అవుతుంది ఇక్కడ. బై 100 ఎనీవే కామన్. దీని నుండి మనకొచ్చింది ఎంత? సంవత్సరం చివరన 33.50. ఈ 100ని తీసుకెళ్తే ఈ 725ని మీరు కామన్ తీయండి. 6 కూడా కామన్ తీస్తే మనకొచ్చింది ఏంటి? ఇది 725 అవుతుంది. 1 + 1/3 మొత్తం మీద 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 3350. R ఈజ్ ఈక్వల్స్ టు 3350 ఇంటూ 3 బై 725 ఇంటూ 4.
మీరు 25 టేబుల్‌లో క్యాన్సెల్ చేయొచ్చు. లేదా 5 టేబుల్‌లో కూడా క్యాన్సెల్ చేయొచ్చు. ఇట్స్ యువర్ విష్. లేదా దీన్ని ఇంకా సింపుల్‌గా తీసుకోవాలనుకుంటే 33.5 అంటే 67/2 ఇంటూ 100. సో దీన్ని ఏమని తీసుకోవచ్చు మనం? 6700/2. ఇప్పుడు 25 టేబుల్‌లో మీరు క్యాన్సెల్ చేయొచ్చు. లేదా 5 టేబుల్‌లో చేయండి. 5 టేబుల్‌లో చేస్తే ఏమొస్తుంది మనకు? 1 జా 4 జా 5 జా. 5 టేబుల్‌లో చేయండి. 1 3 2 మిగిలింది కాబట్టి 4. మళ్ళీ 5 టేబుల్‌లో చేస్తే 29. 5 టేబుల్‌లో చేస్తే 5 2 జా 3 అని అంటే 5 6 జా 8. 4 టేబుల్‌లో క్యాన్సెల్ చేయండి. 4 6ల 24 7. సో మళ్ళీ మనకు మిగిలింది ఏంటి? 67 ఇంటూ 3 బై 58. అప్రాక్సిమేట్‌గా మనకు వచ్చేది 3.4 వస్తుంది. 3.4% అనేది ఇచ్చిన ఆప్షన్స్‌లో లేదు. కాబట్టి ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఇంకా మీరు క్యాలిక్యులేషన్స్ సింపుల్‌గా చేయొచ్చు. సో అది మీరు చూసుకోండి. 50 రూపాయలు 1500 మీద విభిన్న వ్యక్తుల నుంచి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎస్ఐలలో వ్యత్యాసం 13.5. వారిద్దరి అప్పు ఇచ్చిన వడ్డీ రేటులలో తేడా. వడ్డీలో తేడా ఇచ్చాడు. వడ్డీ రేటులో తేడా కూడా మనం కనుక్కోవచ్చు. 3 సంవత్సరాలకు 13.5 అంటే ఒక సంవత్సరానికి ఎంత రావాలి? 4.5 రావాలి. ఈ 4.5 అనేది వడ్డీలో వ్యత్యాసం. ఇది 4.5 ఎంత రేట్ అవుతుంది చూడండి. 4.5 1500లో ఎంత అవుతుంది? ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సల్. 45/150 క్యాన్సల్ చేయండి. 15 3లు 15 10లు 0.3% అవుతుంది. వడ్డీ రేషులో వ్యత్యాసం. వడ్డీలో వ్యత్యాసం ఇచ్చినప్పుడు వడ్డీ రేటులో వ్యత్యాసం కూడా దాన్ని డైరెక్ట్‌గా పర్సెంటేజ్ కనుక్కుంటే వచ్చేస్తుంది. 51ది పీటర్ 10% పర్ యానం చొప్పున 12,000 మరికొంత డబ్బు రూపాయలు 20% పర్ యానం రేటున బారు వడ్డీకి పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి మీద 14% పర్ యానం రేటుతో ఎస్ఐ గిట్టుబాటు అయ్యింది. అయితే మొత్తం పెట్టుబడి చూడండి. పీటర్ 10% సంవత్సరం చొప్పున 12,000 మరికొంత డబ్బు మనకు తెలీదు. 12,000 10% పెట్టాడు. మరికొంత డబ్బు 20% పెట్టాడు. మొత్తం మీద అతనికి వచ్చింది ఎంత? 14. డిఫరెన్స్ తీసుకోండి 6. డిఫరెన్స్ తీసుకోండి 4. 6 భాగాలు 12,000 అవుతాయి. 4 భాగాలు 8,000 కావాలి. 12,000 ప్లస్ 8,000 మొత్తం మీద అతను పెట్టిన సొమ్ము ఎంత? 20,000. ఇది గ్రూపింగ్ లేదా అలిగేషన్ మెథడ్ అంటాం మనం. ఆ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. 52ది రూపాయలు 2600 అసలు 6.2/3% రేటుతో వచ్చే ఎస్ఐ రూపాయలలో ఖచ్చితమైన సంఖ్య అంటే పూర్ణ సంఖ్య కావాలి. అనగా ఒక ఇంటీజర్ కావాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలు కావాలి? P ఇంటూ T మనకు తెలియదు. లెట్ ఇట్ బి T. R ఎంత? 20/3%/100 తీసుకోండి. ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఇది 3తో పోదు, ఇది 3తో పోదు. సో డెఫినెట్ గా ఈ 3 మనం భాగింపబడాలి అని అంటే ఈ T అనేది ఏం కావాలి? ఈ 3 యొక్క గుణిజం కావాలి. సో లీస్ట్ నెంబర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఎన్ని సంవత్సరాలు కావాలి మనకు ఖచ్చితమైన సంఖ్య రావాలంటే? 3 సంవత్సరాలు కావాల్సి ఉంటుంది. 53ది 2 బ్యాంకులు A, B ఇచ్చే ఎస్ఐ రేటులు 5:4. ఒకడు తన పెట్టుబడిని 2 బ్యాంకులలోనూ అర్ధ సంవత్సరానికి సమానంగా ఎస్ఐ వచ్చేటట్లు ఏ నిష్పత్తిలో చేయాలి? 2 బ్యాంకుల్లో మనకు టైం పీరియడ్ కాలం చూసుకుంటే సమానంగా ఉంది. రెండిట్లో మన కాలం సమానంగా ఉండాలి కాబట్టి రేటులు ఇచ్చాడు 5:4. ఓకే. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సింది అసలులు ఏ నిష్పత్తిలో పెట్టాలి అని అంటున్నాడు. ఇక్కడ అన్ని I
ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. టీ సేమే ఉంది, ఐ కూడా సేమే ఉంది కాబట్టి పి ఇంటూ ఆర్ అనేది ఏముంటుంది, పి ఇంటూ ఆర్ అనేది స్థిరంగా ఉండాలి. అంటే P1 R1 is equals to P2 R2 ఉండాలి. అంటే P1 by P2 అనేది R2 by R1 గా ఉండాలి. ఇక్కడ మనకు R1 is to R2 ఇచ్చాడు. R2 is to R1 ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 4 is to 5. సో రేటు 5 is to 4లో ఉంటే అసలు ఏ నిష్పత్తిలో ఉండాలి, సమానంగా రావాలంటే SI 4 is to 5. సో దట్ ఈస్ సింపుల్. 54వది, కొంత డబ్బు 2 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీకి అదే డబ్బు 3% ఎక్కువ వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీకి మధ్య తేడా 72 రూపాయలు అయితే ఆ డబ్బు ఎంత? 2 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీకి అదే డబ్బు 3% ఎక్కువ ఇచ్చారనుకోండి. 2 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి మనకి ఎంత శాతం ఎక్కువ రావాలి? 3 ఇంటూ 2 సంవత్సరాలు 6% వడ్డీ ఎక్కువ రావాలి. ఆ ఎక్కువ వచ్చిన వడ్డీ రూపాయలలో 72, 6 ఒకట్లు 6 12 అంటే 1% 12 రూపాయలు అవుతుంది. దేర్ఫోర్ 100% అనేది 1200 రూపాయలు కావాలి. సో ఆన్సర్ వచ్చేసి 1200 రూపాయలు. ఇక్కడ కూడా మిస్ ప్రింట్ పడింది చూడండి, అక్కడ 2% అని ఇచ్చాడు, 3% మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వార్షిక అంటే సంవత్సర బారు వడ్డీ రేటు 10% నుండి 12.5కు ఎక్కువ చేస్తే ఒకనికి సంవత్సర కాలంలో 1250 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చేది. అతని అసలు ఎంత శాతం పెరిగింది? 2.5 పెరిగింది. 2.5 అంటే 5/2% అనేది ఎంత? 1250. 5 ఎక్కంలో కట్ చేయండి, 5 ఒకట్లు 5 25లు, సో 250 అంటే 1% అనేది 2 అటుపోతే ఏమవుతుంది మనకు? 500 రూపాయలు అవుతుంది. 1% 500 రూపాయలు అయితే 100% 50,000 రూపాయలు అవుతుంది. సో ఆన్సర్ 50,000 రూపాయలు. 56వది, ఒక వడ్డీ వ్యాపారి తన పెట్టుబడిలో వార్షిక SI రేటు 8 నుంచి 7/3/4% తగ్గుదల వల్ల 8% నుంచి 7/3/4 వచ్చింది అని అంటే 1/4% తగ్గింది. సో 1/4% తగ్గడం వల్ల తన ఆదాయం ఎంత క్షీణించింది? 61.5 క్షీణించింది. అంటే 1% అనేది 61 4లు 244, 5.5 ఇంటూ 4 2 రూపాయలు, అంటే 246 రూపాయలు అనేది 1%ని సూచిస్తే 100% అనేది 24,600 రూపాయలు అవుతుంది. ఆన్సర్ 24,600 రూపాయలు. 57వది, ఒకడు తీసుకున్న అప్పు 5% SI రేటుతో 4 సంవత్సరాలకు 6,450 మొత్తంగా అవుతుంది. దీనిని పూర్తిగా చెల్లించాలంటే వార్షిక చెల్లింపు కిస్తీ ఆర్ వార్షిక వాయిదా ఎంత అని అడుగుతున్నాడు. సో వాయిదాలలో మనం ప్రతి సంవత్సరం వాయిదా చెల్లించవలసిన వాయిదా ఐ అనుకుందాం. ఇన్స్టాల్మెంట్ అనుకుంటే ఇది మీరు ఒక బ్యాంకులో జమ చేశారు అనుకోండి, మొదటి వాయిదాని మొదటి సంవత్సరం చివరన ఇస్తున్నారు. ఇది 1వ సంవత్సరం చివరన, ఇది 2వ సంవత్సరం చివరన, ఇది 3వ సంవత్సరం చివరన, ఇది 4వ సంవత్సరం చివరన ఇస్తున్నారు. మొదటి సంవత్సరం చివరన మనం జమ చేస్తే ఇంకొక 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి దీనికి 3 సంవత్సరాల వడ్డీ ఇక్కడ మనం రావాల్సి ఉంటుంది. అంటే 1 సంవత్సరానికి 5% అయితే 3 సంవత్సరాలకు 15% వడ్డీ, ఇక్కడ 5% వడ్డీ, 10%, 2 సంవత్సరాలు కాబట్టి 10% వడ్డీ, 5% వడ్డీ, ఇక్కడ 0%. ఇది వాయిదాలకు సంబంధించిన క్వశ్చన్ కాబట్టి దీనికి మీరు బేసిక్ తెలిసి ఉండాలి. ఇక్కడ నాకు బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కాబట్టి నేను కేవలం ఈ ప్రశ్నను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వాయిదాలు, ఇది వాయిదాలపై వచ్చే వడ్డీ. మొత్తం మీద మనకు వచ్చేది 4I ప్లస్ 30% ఆఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు 430I/100 ఈజ్ ఈక్వల్స్ టు మనం చెల్లించాల్సిన మొత్తం ఏమవుతుంది? 6,450. 0 క్యాన్సిల్ చేయండి, 43 ఒకట్లు 43 15లో పోతుంది పర్ఫెక్ట్ గా. చెల్లించవలసిన వాయిదా 1,500 రూపాయలు అవుతుంది. నెక్స్ట్,
58వది రూపాయలు 10 అప్పుగా ఇచ్చినది ₹1 చొప్పున నెలకు ఇన్‌స్టాల్‌మెంట్ తిరిగి ఇస్తే ఇది 11 ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇవ్వడం. ఇక్కడ ఒక డేటా మిస్ అయింది. అది 11 ఇన్‌స్టాల్‌మెంట్ 11 నెలల్లో తిరిగి ఇవ్వాలి. గిట్టుబాటు అయిన ఎస్ఐ. 11 నెలల్లో అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రూపాయి ఇస్తున్నాం మనం. ఇలా 11. నేనేం చెప్పాను? ఫస్ట్ దానిపైన మనకు 10 నెలల వడ్డీ రావాలి. నెలకు వడ్డీ 6% అనుకుంటే 10R, ఇక్కడ 9R, ఇక్కడ 8R, లాస్ట్‌కి మనకేమొస్తుంది? ఆర్ తర్వాత 0. లాస్ట్ దానిపైన మనకు వడ్డీ రాదు. ఇది మొత్తం కలుపుకుంటే మనకు 56, 55R/100 ఇంటూ ₹1 పైన ప్లస్ ఈ 11 ఇన్‌స్టాల్‌మెంట్ ₹11 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ₹10. సో, ఈ ₹10 అనేది మనం తీసుకున్న అసలు. దీనిపై వడ్డీ ఏమవుతుంది? 11 నెలలకు వడ్డీ కనుక్కోవాలి. అసలు పి 11 నెలలు, నెలకు 6% కాబట్టి 6/100. ఈ 10 ఇటెళ్తుంది. ఈ 55/100 ఇటొస్తుంది. సో, 110 - 55 55 మిగులుతుంది కాబట్టి 1 ఈజ్ ఈక్వల్స్ టు 55/100 ఇంటూ ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 100/55. ఇది నెలకు. సంవత్సరానికి కావాలంటే మనం ఇంటూ 12 చేయాల్సొస్తుంది. నెలకు 1% అంటే సంవత్సరానికి 12% అన్నమాట. సో, ఇంటూ 12 చేయాలి. 20, 240, 11, 11 రెండ్లు, 11 ఒకట్లు, మిగిలింది 9. సో, 9/11%. వచ్చిన ఇన్‌స్టాల్‌మెంట్‌లు అన్నీ ఈక్వల్ చేసి ఇది ప్రిన్సిపల్, దీనిపై వడ్డీ. సో, దానిపైన వడ్డీకి సమానం చేయాల్సుంటుంది. ఎప్పుడు గాని మీరు ఈ కుడి వైపు తీసుకునేది ఏం కావాలి? మొత్తం తీసుకోవాలి. 59వది 5% ఎస్ఐకి ఒకడు ₹200 అప్పుగా తీసుకొని 1 సంవత్సరం తర్వాత 100 జమ కట్టాడు. 2 సంవత్సరాల అనంతరం అతని అప్పు మొత్తం తీరిపోవడానికి చెల్లించవలసింది. మీరు ₹200 తీసుకున్నారనుకోండి. ఒక సంవత్సరానికి 5% కాబట్టి వడ్డీ ఏమవుతుంది? ₹10 అవుతుంది. ఒక సంవత్సరం తర్వాత మీరు ₹100 చెల్లించారు. ఇప్పుడు కేవలం మనకు ₹100 మాత్రమే ఉంటుంది. ఈ ₹100 పైన 5% ఏమవుతుంది? ₹5 అవుతుంది. అంటే మీరు చెల్లించవలసిన అసలులో మీరు చెల్లించవలసింది ₹100, వడ్డీలో ₹15, మొత్తం మీద ₹115 మీరు చెల్లించాలి. 60వది ₹20,000 ఖరీదైన టీవీని ఒకడు ₹1000 చొప్పున 20 వాయిదాలలో డబ్బు కట్టే పద్ధతిలో తీసుకున్నాడు. బారు వడ్డీ రేటు 6%. బారు వడ్డీ రేటు 6%. మొదటి వాయిదా చెల్లింపు కొన్నప్పుడే చేసే ఒప్పందంతో అతని వసలు, వడ్డీ మొత్తం తీరిపోవడానికి కట్టవలసిన ఆఖరి ఇన్‌స్టాల్‌మెంట్ విలువ. చూడండి ఇది ఈ తెలుగులో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ క్వెషన్ మొత్తం మారిపోయింది. ఓకే. ఈ క్వెషన్ ప్రాపర్‌గా కన్వర్ట్ చేయడం జరగలేదు. సో, ఇక్కడ ఏమంటున్నాడు? 20,000 ఖరీదైన టీవీని ఒకడు ₹1000 చొప్పున 20 వాయిదాలో డబ్బు కట్టే పద్ధతిలో తీసుకున్నాడు. ఎస్ఐ రేటు 6%. మొదటి వాయిదా చెల్లింపు కొన్నప్పుడే చేసే ఒప్పందంతో అతను అసలు, వడ్డీ మొత్తం తీరిపోవడానికి కట్టవలసిన ఆఖరి ఇన్‌స్టాల్‌మెంట్ విలువ. సో, అసలు, వడ్డీ ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌లో ₹1000 మాత్రమే కడుతున్నాడు. కానీ ఆఖరి ఇన్‌స్టాల్‌మెంట్‌లో మాత్రం మనం ఏం చేయాలి? వడ్డీతో కలిపి కట్టాలి. సో, వడ్డీ ఎంతయింది మనం కాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం? మొత్తం మీద మనకెన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లున్నాయి? 1000, 1000, 1000 ఇలా కాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. మనకు తెలుసు ఫస్ట్ దానిపైన మనం 6% అనంటే ఈ 6% పక్కన పెట్టుకోండి. ఫస్ట్ దానిపైన మనకు 19 నెలల ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ దానిపైన 18 నెలల వడ్డీ, థర్డ్ దానిపైన 17 నెలల వడ్డీ. ఇలా మొత్తం చేసుకుంటూ పోతే ఎంతొస్తుంది? 19 × 20/2 మొత్తం ఎన్ని నెలలొస్తుంది? 190 నెలలొస్తుంది. సో, 190 నెలలకు వడ్డీ కనుక్కోండి. 190/12
ఇది కాలం, రేటు 6 బై 6%. దేనిపైన? 1000 రూపాయల పైన బై 100. పీటీఆర్ బై 100 వేసాను. ఇది పి, ఇది టైం టీ, ఇది రేట్ ఆర్. మనకి ఇన్స్టాల్మెంట్ పైన వచ్చిన వడ్డీని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మొదటి ఇన్స్టాల్మెంట్ పైన మనకు 19 నెలల వడ్డీ, 18 నెలల, సెకండ్ ఇన్స్టాల్మెంట్ పైన 18 నెలల వడ్డీ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 2 zeros క్యాన్సిల్. 1900 బై 2 950 రూపాయలు. దేర్ ఫోర్ చివరి ఇన్స్టాల్మెంట్ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ప్లస్ 950, 1950 రూపాయలు. ఇంత వడ్డీ మనకు కట్టాల్సి ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఇక్కడ నన్ ఆఫ్ దిస్. సో ఇది ఎప్పుడు మనకు ఒకవేళ ఇన్స్టాల్మెంట్ 1000 చొప్పున కట్టుతూ పోతే, ఇంకొకటి దీన్ని ఇంకో విధంగా మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నట్టయితే వీడు ఏమంటున్నాడంటే, ఒకవేళ మొదటి వాయిదా చెల్లింపు కొన్నప్పుడే ఒప్పందం చేసుకుంటే, మొదటి వాయిదా చెల్లింపు కొన్నప్పుడే అనుకుంటే ముందుగానే ఇచ్చేస్తున్నాం మనం మొదటి వాయిదా. సో మొదటి వాయిదా మనం ముందే ఇచ్చేస్తే ఏమవుతుందనంటే, ఆ వాయిదా పైన మనకి ఇంకొక 20 నెలలు ఉన్నాయి కాబట్టి మనకు 20 నెలల వడ్డీ వస్తుంది. సో ఇక్కడ మనకి 20 నెలల వడ్డీ వస్తుంది. ఎందుకంటే మనం ముందుగానే చెల్లించాం కాబట్టి. ఈ 1000 రూపాయల పైన మనకు ఇంకో 19 నెలల వడ్డీ వస్తుంది. ఇది జమ చేసుకున్నారనుకోండి, మీరు సంవత్సరం బిగినింగ్ నుంచే జమ చేసుకున్నారు. మీరు 20 సంవత్సరాలు కట్టాలి 20 నెలలు కట్టాలి కాబట్టి 20, 19, 18 సో ఆన్ అప్ టు 1. సో ఎన్ని నెలల వడ్డీ వస్తుందో చూడండి. 20 ఇంటూ 21 మొత్తం యాడ్ చేస్తే బై 10 బై 2 సారీ 210 నెలల వడ్డీ రావాలి. సో 210 నెలల వడ్డీ మనకి ఎంత అవుతుంది అని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, ప్రిన్సిపల్ అనేది 1000 రూపీస్, ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ 1000 రూపీసే కదా మనం కనుక్కునేది, ఇంటూ కాలము 210 నెలలు, దీని సంవత్సరాలకు కన్వర్ట్ చేయండి బై 12 ఇంటూ రేట్ ఆర్ బై 100. 2 zeros క్యాన్సిల్, 6 1 6 2. అప్పుడు మనం కట్టవలసిన మొత్తం వడ్డీ ఏమవుతుంది? 1050 రూపాయలు అవుతుంది. ఈ 1050 రూపాయలు అనేది మనం మొత్తం కట్టవలసిన వడ్డీ. సో ఆఖరి ఇన్స్టాల్మెంట్ విలువ వడ్డీ రూపంలో మొత్తం కట్టేసాం అనుకోండి. ఒకవేళ మనం వడ్డీ రూపంలో మొత్తం కట్టాల్సి ఉంటే ఓన్లీ వడ్డీ, కేవలం మీరు వడ్డీ అయినది కడితే 1050. అప్పుడు మీ ఆన్సర్ ఏం కావాలి? అప్పుడు మీ ఆన్సర్ 1050 రూపాయలు అవుతుంది. సో చాలా ట్విస్టింగ్ క్వశ్చన్. ఇది కరెక్ట్ గా కన్వర్ట్ చేయలేదు, దీని ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. సో నేను అజ్యూమ్ చేసుకొని 2 ways లో చెప్తున్నాను. ఓకే, 61ది, కొంత డబ్బుపై బారు వడ్డీ రేటు 2% ఎక్కువైతే వచ్చే వడ్డీ 108 రూపాయలు ఎక్కువ అవుతుంది. సో 2% ఎక్కువైతే 108 రూపాయలు ఎక్కువ అవుతుంది అన్నాడు, కానీ ఎన్ని సంవత్సరాలు అనేది ఇవ్వలేదు. ఒకవేళ 1 సంవత్సరానికైతే 2% వస్తుంది, 2 సంవత్సరాలకైతే 4% వస్తుంది, 3 సంవత్సరాలకైతే 6% వస్తుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి మనం అసలు కనుక్కునే ఛాన్స్ లేదు. ఒకవేళ కాల పరిమితిని 2 సంవత్సరాలు పొడిగిస్తే అదే డబ్బుపై వడ్డీ 180 ఎక్కువ అవుతుంది. కాల పరిమితి ఇచ్చాడు కరెక్టే, కానీ వడ్డీ ఇచ్చాడా? కాల పరిమితి ఇచ్చినప్పుడు వడ్డీ ఇవ్వట్లేదు, వడ్డీ ఇచ్చినప్పుడు కాల పరిమితి ఇవ్వట్లేదు. సో కాకపోతే మనకు 2 ఉండాలి. సో 2 ఉంటేనే మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ కాల పరిమితి ఫస్ట్ దానిలో ఇవ్వలేదు, వడ్డీ సెకండ్ దానిలో ఇవ్వలేదు కాబట్టి ఈ రెండింటి నుండి కూడా మనం అసలును కనుక్కోవడం పాసిబుల్ కాదు. సో డేటా ఇన్అడెక్వేట్. 2% ఇచ్చాడు, ఎంత కాలానికి అని ఇవ్వలేదు. 2 సంవత్సరాలు పొడిగించాడు, ఎంత వడ్డీ అని ఇవ్వలేదు. కాబట్టి రెండింటిలో కనుక్కోవడం మనకు పాసిబుల్ కాదు. 62వది, మిస్టర్ థామస్ రూపాయలు 13,900ను పెట్టుబడిని 2 విభిన్న స్కీమ్లలో ఏబీలలో వరుసగా 14%, 11% సరళ వడ్డీలతో పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 3,508 రూపాయలు. 3,500 2 సంవత్సరానికి వస్తే 1 సంవత్సరానికి ఏమవుతుంది? 3,500ని
హాఫ్ చేయండి. 1750. 8ని హాఫ్ చేస్తే 4. 1754 రూపాయల వడ్డీ వచ్చింది. రైట్. మొదటి దానిపై 14% అనంటే సంవత్సరానికి 14 ఇంటూ 139. 139ని 140 మైనస్ 1గా చూడండి. ఇది 1960. ఎందుకనంటే మనకు తెలుసు 14 స్క్వేర్ ఎంత? 196 మైనస్ 14 చేయండి. అంటే మొదటి దానిపై మనకు 1946 రూపాయల వడ్డీ. రెండవ దానిపై 11 ఇంటూ 1540 మైనస్ 11 అంటే 1529 రూపాయలు. సో ఇక్కడ ఇది మనం అలిగేషన్ మెథడ్‌లో చేస్తున్నాం. ఇది మొదటి దానిపై వడ్డీ 11, ఇది రెండవ దానిపై వడ్డీ 14, ఇది 11. డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ 225 రూపాయలు వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. 192 రూపాయలు వస్తుంది. 3 టేబుల్‌లో క్యాన్సిల్ చేస్తే ఇది 75, ఇది 64. మొత్తం కలిపితే ఎన్ని భాగాలున్నాయి? 139 భాగాలు. 139 భాగాలు 13,900 రూపాయలైతే రెండోసారి మనకిచ్చింది ఎంత? రెండవ దానికి 64 భాగాలు 6,400 రూపాయలు మనం ఇచ్చాం. మొదటి దానికి ఎంత ఇచ్చాం మనం? 75 భాగాలు ఇచ్చాం కాబట్టి 75 భాగాలు ఏమవుతుంది? 7500 అవుతుంది. సో అయితే స్కీమ్ ఏలో 7500 పెడితే స్కీమ్ బిలో మనం 6,400 పెడుతున్నాం. దిస్ క్వశ్చన్ ఇస్ బిట్ క్యాలిక్యులేటివ్ క్వశ్చన్. సో మీరు నార్మల్ గా ఎక్స్ 13,900 మైనస్ ఎక్స్ చేసినా కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. సో నేను దీన్ని సింపుల్ గా అలిగేషన్స్ లో చేస్తున్నా. అలిగేషన్స్ లో కూడా డిఫరెన్స్ తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ నేను డిఫరెన్స్ కి ఇంకొక సింప్లిఫికేషన్ చెప్పొచ్చు. మీరు అలిగేషన్ లో తీసుకున్నప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ A1, ఇక్కడ A2, ఇక్కడ క్యాపిటల్ ఏ పెడతారు. ఈ విధంగా మనం డిఫరెన్సెస్ తీసుకుంటాం. ఈ A1, A2, క్యాపిటల్ ఏని మీరు ఏ విధంగా అయినా సింప్లిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఇందులోకెళ్ళి నేను 1500 తీసేసాను అనుకోండి. ఈ మూడిట్లోకి వెళ్ళి 1500 తీసేస్తే ఏమవుతుంది? ఇది 446, ఇది 29, ఇది 254. ఇప్పుడు మీకు సింపుల్ గా అనిపిస్తే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది డిఫరెన్స్ 225, ఈ డిఫరెన్స్ 192. ఈ విలువలే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూడింటిని మీరు ఏ విధంగా అయినా సింప్లిఫై చేయొచ్చు. సో మీకు తెలిసిన విధంగా సింప్లిఫై చేసి తీసుకోండి. నెక్స్ట్, రూపాయలు 2600 అసలును 2 భాగాలుగా చేసి ఒక భాగం 5 సంవత్సరాలకు 10% రేటుతోనూ, రెండో భాగం 6 సంవత్సరాలకు 9% రేటుతోనూ, రెండింటిలోనూ ఒకే వడ్డీ వచ్చే విధంగా అప్పు ఇచ్చారు. సో 10% రేటుతో ఇచ్చినది ఎంత? చూడండి, 10% 5 సంవత్సరాలకు అంటే మొత్తం మీద మనకు 50% రావాలి. మొదటి దానిపై 50% అంటే మొదటిది రెండోది కలిపి మొత్తానికి 2600 రూపాయలు అవుతాయి. 50% ఆఫ్ ఏ మొదటి దానిలో 50%, రెండవ దానిలో 54% సమానం. అంటే ఏ బై బి ఎంత రావాలి? 54/50 అని అంటే 27/25. దేర్ఫోర్ మనకు 10% రేట్తో ఇచ్చింది ఏనా బీనా? ఏ. ఏ అనేది ఎన్ని భాగాలు? 27 భాగాలు. మొత్తం మీద 52 భాగాలు ఉన్నాయి. ఎలా చెప్తాం? 27 బై టోటల్ 52 ఇంటూ 2600. 2600, 26 2. 2700/2 వేసి 1350 రూపాయలు ఇచ్చాం. సో మిగిలింది మనం బికి ఇచ్చాం. అది 1250 రూపాయలు. 64వది, రూపాయలు 1550ను 2 భాగాలుగా, ఒకటి 5% రేటుతోనూ, రెండవది 8% రేటుతోనూ సరళ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 3 సంవత్సరాల్లో అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 300 రూపాయలైతే 5:8 వరుస రేట్లతో ఇచ్చిన డబ్బు నిష్పత్తి. ఇది కూడా మనం అలిగేషన్ లో చేయొచ్చు. మీరు వాల్యూ అయినా తీసుకోవచ్చు లేదా పర్సెంటేజ్ అయినా తీసుకోవచ్చు. నేను ఈ రెండిట్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. 3 సంవత్సరాలకు 300 రూపాయలు అనుకుంటే 3 సంవత్సరాలకు 300 రూపాయలు అవుతే ఒక సంవత్సరానికి వడ్డీ 100 రూపాయలు అవుతుంది. ఈ 100 అనేది 1550లో ఎంత శాతం? 100/1550 ఇంటూ 100. శాతాన్ని కనుక్కోండి ఫస్ట్. 31, 5లో చేస్తే 2. 200/31%. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 31 6 ఎంత అవుతుంది? 186. మిగిలింది 14/31. సో ఇప్పుడు మీరు వడ్డీ రూపంలో తీసుకుంటే మొదటిది 5%, రెండోది 8%, మూడోది 6, 14/31. రైట్. సో నేను ఇది సింప్లిఫై చేయడం కూడా ఎలా అనేది చెప్పాను మీకు ఇంతకు ముందు. సో ఆ విధంగా మీరు సింప్లిఫై చేసినట్టే 5, 5, 5 అన్నిట్లోకి వెళ్ళి 5, 5, 5 తీసేయండి, లేదా దీని డిఫరెన్స్ కనుక్కోండి.
దీని డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1 14/31. దీని డిఫరెన్స్ 1 17/31. ఎందుకంటే 8లోకెళ్ళి 6 14/31ని తీసేయండి. ఇది ఎంత అవుతుంది? 2 మైనస్ 14/31. 2లోకెళ్ళి 1 తీసేస్తే 1. 1లోకెళ్ళి 14/31ని తీసేస్తే 17/31. ఈ విధంగా డిఫరెన్స్ 1 17/31 అవుతుంది. సింప్లిఫై చేసుకోండి. ఇది ఏమవుతుంది మనకు? 31 + 17 48 బై కింద 31 ఉంటుంది, అది వదిలేయండి. 31 + 14 45. సో ఏ నిష్పత్తిలో ఇచ్చాం మనం? 16:15. లేదు మీరు విలువలో తీసుకుంటా అనుకుంటే సంవత్సరానికి 100 రూపాయలు. సంవత్సరానికి మొదటి దానిలో ఎంత వచ్చింది? 1% అంటే 15.5 ఇంటూ 5 75 + 2.5 77.5 విలువలో తీసుకుంటే. రెండవది 8%. 8% అని అంటే 15.5 ఇంటూ 8 15 5లో 120. 0.5 ఇంటూ 8 4. సో 124. డిఫరెన్స్ 24. డిఫరెన్స్ 22.5 ఇంటూ 2 చేయండి. రెండిట్లో 48 45. అంటే ఏ నిష్పత్తిలో ఇచ్చాం? 24:10. సారీ, 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 16:15 నిష్పత్తిలో ఇవ్వడం జరిగింది. సో మీరు విలువలో అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా రేషియోలో అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 65. ఒకడు రూపాయలు 10,000ను 4 భాగాలుగా అప్పుగా ఇచ్చాడు. రూపాయలు 2,000 మీద 8%, రూపాయలు 4,000 మీద 7.5%, 1,400 మీద 8.5% అయితే మిగిలిన దానిని ఎంత వడ్డీ రేటుకు ఇస్తే అతనికి సగటు వడ్డీ రేటు 8.13. ఇక్కడ కూడా పర్సెంటేజ్ తప్పిచ్చాడు. 8.13 గిట్టుబాటు అవుతుంది. 10,000 మీద 8.13 అని అంటే మనకు మొత్తం మీద రావాల్సింది 813. మొదట 2,000 పైన 8%. 1% అంటే 20, 8% అంటే 160. 4,000 పైన 7.5. 1% 40, 4,000 పైన 7.5 అని అంటే 15/2. 40 ఇంటూ 15/2 చేస్తే 20 ఇంటూ 15 300 రూపాయలు. 1,400 పైన 8.5. 1,400 అంటే 14, 8.5 అంటే 17/2. 119. చివరిగా మనకి ఎంత మిగిలింది? 6,000 7,400 అంటే ఇంకా 2,600 ఉంది. దీనిపైన మనకి ఎంత వడ్డీ రావాలి? 813లో నుండి మీరు ఏం తీసేస్తారు? ఈ 3 వాల్యూస్ తీసేయండి. మొదటగా ఈ 3 వాల్యూస్ ని కలపండి. ఎంత అవుతుంది మనకు? 460 79 579 అవుతుంది. సో ఇది 813లోకి వెళ్ళి తీసేస్తే 579ని మీరు తీసేయండి. మీకు వచ్చింది ఎంత? 234 రూపాయలు వస్తుంది. ఈ 234 అనేది 2,600 పైన ఎంత శాతం? 100 100 క్యాన్సల్. 13 2 13 18. ఎందుకంటే ఇక్కడ 1 పోతే 104 అంటే 13 8. 18/2 అంటే 9%. 66. ఒకడు రూపాయలు 1,00,000ను 2 రకాల షేర్లలో పెట్టుబడి పెట్టాడు. మొదటిది 9%, రెండవది 11% రాబడి ఇస్తాయి. ఒక సంవత్సరం తర్వాత అతనికి వచ్చిన రాబడి పెట్టుబడిలో 9 ఉంటే ఒక్కొక్క షేర్లో ఎంత పెట్టుబడి పెట్టాడు? మొదటి దానిలో 9, రెండవ దానిలో 11, వచ్చింది 9 3/4. అన్నిట్లోకి వెళ్ళి 9 సబ్ట్రాక్ట్ చేయండి. 0 2 3/4. అన్నిటిని 4తో మల్టిప్లై చేయండి. ఇది 0, ఇది 8, ఇది 3. ఇక్కడ ఏం చేశా? నేను -9 చేశా. అట్లా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ ఏం చేశా? నేను ఇంటూ 4 చేశా. సో సింప్లిఫై చేసుకోవడానికి ఈజీగా వస్తుంది కదా అని. 0 × 4 0, 2 × 4 8, 3/4 × 4 3. ఏ నిష్పత్తిలో వచ్చింది మనకు? 5 3. 5:3 నిష్పత్తిలో మీరు పెట్టుబడి పెట్టారు. సో 5/8 ఇంటూ 1 lakh, 3/8 ఇంటూ 1 lakh. 5/8 అంటే 0.625 అంటే 62,500. మిగిలింది 37,500. 62,500, 37,500.
మీ ఆన్సర్లు. నెక్స్ట్, డేవిడ్ కొంత డబ్బు ఎక్స్క్యూజ్ మీ 10% పర్ యానం, 12% పర్ యానం, 15% పర్ యానం వడ్డీ వచ్చే విధంగా వరుసగా ఏబిసి స్కీమ్లలో పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరిలో అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 3,200. స్కీమ్ సిలో పెట్టుబడి స్కీమ్ ఏలో దానికి 150% గాను. సి ఎలా ఉంది? ఏలో 150% అంటే 150/100 ఇంటూ ఏ. బిలో 240 240/100 ఇంటూ బి. సో ఇక్కడ చూడండి, A/C ఏమవుతుంది? 2/3. ఇక్కడ B/C ఏమవుతుంది? 0 0 క్యాన్సల్ చేస్తే 5/12. సిని 12 చేయండి, ఇక్కడ కూడా 4 4 చేయండి. సో అప్పుడు A/B/C ఎక్స్క్యూజ్ మీ, ఇది 8 5 12. ఏ విధంగా పెట్టుబడులు పెట్టాడు అని అంటే, మొదటి దానిలో 8x, రెండో దానిలో 5x, మూడో దానిలో 12x. దీని మీద 10%, 80x/100 PTR/100 సింపుల్ గా ఒకటే ఇయర్ కాబట్టి ఇయర్ లైట్, ప్లస్ 15 12 60/100, 15 12 180 x/100 ఈజ్ ఈక్వల్స్ టు 3,200. సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటి? 320/100 ఈజ్ ఈక్వల్స్ టు 3,200. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 1000 రూపాయలు. మనకు అడిగింది ఏంటి? స్కీమ్ బిలో పెట్టుబడి, బిలో ఎంత పెట్టాడు? 5x పెట్టాడు. ఎక్స్ అనేది 1000 రూపాయలు అయితే 5x ఎంత అవుతుంది? 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు స్కీమ్ బిలో. ఆ విధంగా మీరు కనుక్కోవచ్చు. నెక్స్ట్, ఒకడు మొత్తం 2600ను 6 4 6 8% ఎస్ఐ వచ్చేటట్లు 3 రకాలుగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరాంతానికి 3 ఒకే వడ్డీ ఇచ్చిన 4% వడ్డీకి పెట్టిన పెట్టుబడి. సంవత్సరాంతంలో ఒకే వడ్డీ సేమ్ అయితే మనం పెట్టిన పెట్టుబడులు మనం ఇంతకు ముందే చూసాం. P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏంటి? రేట్. P ఇంటూ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి వడ్డీలు 4%, 6%, 8% అయితే మనం పెట్టిన ప్రిన్సిపల్ ఏవైతే ఉన్నాయో PA, PB అసలులు ఏ విధంగా ఉంటాయి? వీటికి రివర్స్ ఉంటాయి. అంటే 1/4 1/6 1/8. మూడింటిని LCM తీసుకోండి, 24తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? 6 4 3. మనకు కావాల్సింది 4%కి ఇచ్చింది, అంటే 6 భాగాలు అపాన్ 13 ఇంటూ 2,600 రూపాయలు. 13 ఒకట్లు 13 200. 6 ఇంటూ 200 1,200 రూపాయలు. సో ఆన్సర్ 1,200 రూపాయలు. 69ది, 5% పర్ యానం ఎస్ఐ రేటుతో బారు వడ్డీతో 2, 3, 4 సంవత్సరాల్లో వరుసగా ఒకే వడ్డీ వచ్చే విధంగా 3 భాగాలుగా తన మొత్తం పెట్టుబడి రూపాయలు 2,379 పెట్టుబడి పెట్టాడు. దానిలో మొదటి భాగం ఒకే వడ్డీ వచ్చే విధంగా 3 భాగాలుగా పెట్టుబడి పెట్టాడు. ఒకే వడ్డీ కాదు, ఇక్కడ కూడా తప్పించాడు. ఒకే మొత్తం వచ్చే విధంగా, వచ్చిన మొత్తం ఒకటే మొత్తం రావాలి. మొత్తం అంటే ఏమవుతుంది? 2 సంవత్సరాలకు ఇస్తే 5% చొప్పున అంటే 10% వడ్డీ అవుతుంది. బట్ కావాల్సింది మనకేంటి? మొత్తం కావాలి. 110% ఆఫ్ ఏ 3 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్ది ఏ, సెకండ్ది బి, థర్డ్ది సి అనుకుంటే మొదటి దానిపై వడ్డీ 10% అంటే మొత్తం 110 అవుతుంది. రెండవ దానిపై వడ్డీ 15 అంటే 115 బి, 120 సి. దీన్ని 5తో సింప్లిఫై చేస్తే 22 23 24. సో A/B/C ఏ విధంగా అవుతుంది? 1/22 1/23 1/24. దీన్ని 22 23 24తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మిగిలేది 23 ఇంటూ 24. సెకండ్ దానిలో మిగిలేది 22 ఇంటూ 24. థర్డ్ దానిలో మిగిలేది 22 ఇంటూ 23. సింప్లిఫై ఇంకేమైనా చేయొచ్చా చూడండి. 2 టేబుల్లో కట్ చేస్తే ఇది 12, ఇది 11, ఇది 11. సో మొదటిది మనకు దేనితో డివైడ్ కావాలి? 12తో డివైడ్ కావాలి అండ్ 23తో కూడా డివైడ్ కావాలి.
12 అనంటే చూడాల్సింది 3, 4. దీన్ని డైరెక్ట్‌గా కనుక్కునే ప్రయత్నం కంటే ఈ డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇది 4తోని డివైడ్ కాదు కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది 4తోని అవుతుంది. ఇది 4తోని కాదు. 4తోని కావాలంటే చివరి 2 సంఖ్యలను చూస్తాం. ఇది 4తోని అవుతుంది. ఇది 3తోని అవుతుంది. ఇది కూడా 3తోని అవుతుంది కాబట్టి మనం 23తోని చెక్ చేద్దాం. 23తోని చెక్ చేస్తే 23 3లు 69 మిగిలింది 102. కానీ 23 టేబుల్‌లో 102 పోదు కాబట్టి ఆన్సర్ 792 కాదు. మరి 828 చెక్ చేయండి. 23 3లు 69 3 మిగిలింది ఏంటి? 13. 138 అనేది 23 6లు పోతుందా చూడండి. 18 138. యెస్. ఇది పర్ఫెక్ట్‌గా పోతుంది కాబట్టి మన ఆన్సర్ అన్‌డౌటెడ్‌లీ డి వచ్చేస్తుంది. సో డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసి పెట్టడం బెటర్. లేకపోతే ఇదే సమ్‌కి మీకు ఎంత పడుతుంది? ఒక 2, 3 మినిట్స్ పడుతుంది మీరు సాల్వ్ చేయాలంటే. అది చాలా కష్టం ఎగ్జామ్‌లో. సో డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయండి. అప్పుడప్పుడు మీకు ఒక్క డివిజిబిలిటీ రూల్స్ చేయడంలోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్. ఒకడు తన పెట్టుబడిలో 1/3వ భాగం 7%, 1/3వ భాగం 7%, 1/4వ భాగం 8%, మిగిలింది అనంటే ఈ రెండిటిని సమ్ చేస్తే 7/12 వస్తుంది. మిగిలింది ఎంత? 5/12. సో ఆ 5/12 వంతు 10% వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాడు. అతనికి దాని మీద సంవత్సరానికి 561 మొత్తం రాబడి వస్తే అతని పెట్టుబడి దీని మీద మొత్తం 561 వచ్చిందంట. ఎంత శాతం వస్తుంది చూద్దాం. N1 A1 N2 A2 N3 A3 బై N1 + N2 + N3 చేస్తే మనకు మొత్తం మీద వచ్చే వడ్డీ వస్తుంది. 7/3 ప్లస్ 8/4 అంటే 2, 50/12 అంటే 25/6 బై N1 + N2 + N3 1 వస్తుంది కాబట్టి ఈ శాతం ఈజ్ ఈక్వల్స్ టు 561. 6 కామన్ తీయండి. 14 + 12 26 + 25 51/6 561. 561 51 ఒకట్లు 11 1% అనేది 66 రూపాయలు అవుతాయి. 100% అనేది 6,600 రూపాయలు అవుతుంది. సో దీంతో మనకు ఇచ్చిన బారు వడ్డీ క్వశ్చన్స్ అయిపోయాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది అర్థం కాకపోయినా మీరు ఒకసారి కామెంట్లో పెట్టొచ్చు. మీకు నచ్చినా కూడా మీరు కామెంట్లో పెట్టొచ్చు. సో ప్లీజ్ షేర్ ద వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు ఎగ్జామ్స్ A to Z. థ్యాంక్ యూ ఎవ్రీవన్.